జనసమూహం. బైబిల్ పండితులు చెప్పే అంచనా ప్రకారం ఇప్పటి వరకు ఆనాడు ఆ పట్టణంలో ఉన్న క్రౌడ్ ఉంది కదండి, అంతటి క్రౌడ్ ఇప్పటి వరకు లేదంట. ఆ రోజు అంత క్రౌడ్ పెరిగింది అనుకోండి, భిక్షం అడిగే వాళ్ళకి మంచి అవకాశమే కదండి. 1,00,000 మంది వచ్చారనుకోండి మీటింగ్కి, 1,00,000 మందిలో మనిషికి ₹1 వేసాడు అనుకోండి, బిచ్చగాడికి ఎంత ఆ రోజు సంపాదన? 1,00,000 మంది వచ్చారండి. ఆ క్రౌడ్ 1,00,000 మందిలో మొత్తం మీద అందరు దయ చూపించి ఆ భిక్షగాడికి ₹1 వేసారనుకోండి, అతనికి ఎంత ఆ రోజు సంపాదన? ఈ బిజినెస్ ఏదో బాగలేదా? అదే కదండి, నెల సంపాదిస్తే ఒకడికి ₹1,00,000. పిచ్చ క్రౌడ్ ఆ రోజు, విపరీతమైన క్రౌడ్. ఇదే అవకాశం. సో ఎర్లీగా బయలుదేరి వచ్చి, విపరీతమైన క్రౌడ్ వస్తుందని తెలుసు, ఎర్లీగా వచ్చి ఆ రోజు మంచిగా భిక్షం అడగాలన్నమాట. ఇంకొంచెం యాక్షన్ చేసి ఏదో చేసి, కళ్ళు మామూలుగా గుడ్డివాడు, ఇంకొంచెం ఏదో చేసి ఆ రోజు పోనీ ఎవరు కొంతమంది కనికరించకపోయినా కనీసం ఒక 50,000 సంపాదించవచ్చు కదా. క్రౌడ్ పెరిగింది, బిజినెస్ కూడా పెరగాలి ఆయనకి, ఆ రోజు సంపాదన కూడా పెరగాలి. కానీ ప్రియులారా, క్రౌడ్ వైపు చూసి, డబ్బు వైపు చూసి, డబ్బు సంపాదించాలనే ఆలోచన లేదండి, దేవుని కనికరం పొందాలనే ఆలోచన. ఎందుకంటే భిక్షం అడిగి భిక్షగాళ్ళ దగ్గర చాలా ఉంటాయి. మీకు తెలుసో తెలీదో కానండి, భిక్షం అడుక్కునే వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉంటాయి. ఆ మధ్య ఒక భిక్షగాడు చనిపోయాడు. అతని బట్టలు అతను స్నానం చేసి పాతి పెడదామని అతడు కోట్ల మీద కోట్లు వేసుకుని ఉంటారు వాళ్ళు. ఏంటో మరి ఉక్కపోతలో కూడా సరే బిచ్చగాళ్ళు కదని అనుకుంటూ ఆయన కోట్ ఓపెన్ చేస్తే అంత ₹2,000 కాగితాలేనట. అంత పిన్ చేసి స్టిచ్ చేసి కోట్ నిండా అంత డబ్బున్నా కూడా బిచ్చగాడిలాగానే బతికాడు ఆయన. బిచ్చగాళ్ళని మనం తక్కువ అటన్నానని మరి బిచ్చగాళ్ళని కనికరించుకుని ఉంటారేమో, మరి అట్లాని కాదు, భిక్షగాళ్ళని మనం కనికరించాలి, అది వేరే విషయం. డబ్బుకేమీ కొదవలేదు. తిమాయి కుమారుడైన భర్తిమాయికి డబ్బుకేమి కొదవలేదు, గుడ్డివాడికి భిక్షం అడుక్కునేవాడికి డబ్బుకేమి కొదవలేదు. కానీ డబ్బు తన జీవితాన్ని మార్చలేకపోయింది, డబ్బు తనకు సమాధానం ఇవ్వలేకపోయింది, డబ్బు తనకు విలువని. కొంతమంది అనుకుంటే డబ్బు ఉంటే చాలు ఏమైనా సంపాదించవచ్చు అనుకుంటారు, కానీ పిచ్చి మాట అది. డబ్బుంటే లోకలు అంటున్నారు, డబ్బుంటే పరుపు కొనొచ్చు ఉంటాము కానీ నిద్రను కొనలేము కదా, అంతే కదా లోకలు అంటుంటారు. డబ్బుంటే అన్నం కొనుక్కోవచ్చు, ఫుడ్ తెచ్చుకోవచ్చేమో కానీ తినలేము కదండి, అరిగించుకోలేము కదా. కొన్నిసార్లు అన్ని వెరైటీస్ ఉంటాయి కానీ ఆకలి ఉంటే కదా మనం ఫుడ్ తినగలుగుతాం. అన్ని ఫుడ్ ఉంటుంది కానీ ఆకలి ఉండదు, తినలేము. సో డబ్బుంటే కొనొచ్చు, తిని అరిగించుకోలేము కదా. డబ్బుంటే మంచి పరుపు కొనొచ్చు, నిద్రను కొనలేము కదా. డబ్బుంటే వస్తువులు కొనొచ్చు, సంతోషాన్ని కొనలేము కదా అంటారు లోకులు. నిజమే, తనకు డబ్బు ఉంది, స్థితి మారలేదు, బ్రతుకు మారలేదు, సంతోషం లేదు. యేసుక్రీస్తు ప్రభులు వారు వస్తున్నారండి ఆ పట్టణంలో. ఆయన నజరేయుడైన యేసు అని విన్నాడంట. ఏమని విన్నాడు చెప్పాలి, ఏమని విన్నాడు? ఆయన ఎవరని విన్నాడు? నజరేయుడైన యేసు అని విన్నాడు. కానీ ఏమని పిలిచాడు? విన్నదేంటి మరి? విన్నదాన్ని బట్టే కదా పిలవాలి. విన్నదేమో నజరేయుడైన యేసు అని, పిలిచిందేమో దావీదు కుమారుడా యేసయ్య. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, హల్లెలూయా. అసలు ఇక్కడ దావీదు సబ్జెక్ట్ ఎందుకు వచ్చింది? ఇక్కడ దావీదు టాపిక్ ఎందుకు వచ్చింది? దావీదు కుమారుడా అని ఎందుకు పిలిచారంటే, చరిత్రలోకి మనం వెళితే దావీదు సియోను పురమును స్వతంత్రించుకోవాలని ఎదురు చూస్తున్న రోజులవి. సియోను పట్టణాన్ని, యెరూషలేం పట్టణాన్ని, సియోను పట్టణాన్ని అప్పటికి యెబూసీయులు పరిపాలిస్తున్నారు. యెబూసీయుల చేతి క్రింద ఆ ఒక సియోను పురం ఉంది. దావీదు యొక్క ఆలోచన ఏంటంటే, యెబూసీయులందరిని వెళ్ళగొట్టి ఆ పట్టణాన్ని, ఆ సియోను పురమును దావీదు పురముగా మార్చుకొని అక్కడ ఆయన సింహాసనాసీనుడై అకుండి పరిపాలన చేయాలనేది దావీదు ఆశ. సో దావీదు ఈ సియోను పురానికి వస్తాడని యెబూసీయులు విని దావీదుకు ఒక వర్తమానం పంపించారు. నీవు కానీ ఈ సియోను పురానికి రావాలని కోరుకుంటే గుమ్మాల్లో ఉన్న గుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు నిన్ను తరిమేస్తారు అని తెలియచేయడం జరిగింది. అప్పుడు దావీదుతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా మురికి కాలువ గుండా వెళ్ళి ఆ దేశపు గుమ్మలో ఉన్న గుడ్డివాళ్ళని, కుంటివాళ్ళని తరిమి వేసి ఆ పట్టణాన్ని స్వతంత్రించుకొని సియోను పురమును దావీదు పురముగా మార్చాడు. అప్పుడు ఒక సామెత పుట్టింది.
గుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు దావీదు ఇంటిలోనికి రాకూడదు. ఎందుకంటే గుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు అంటే దావీదుకి అసహ్యము. దావీదుకి అసహ్యం. గుడ్డివాళ్ళు రాకూడదు, కుంటివాళ్ళు లోపలికి రాకూడదు. నన్ను బెదిరిస్తారా? గుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు నన్ను బెదిరిస్తారా? కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు లేకుండా చేయ దేశంలో. ఇక దావీదు ఇంట్లో కుంటివాడు, గుడ్డివాడు ఎంత మాత్రం ఉండకూడదు అనే సామ్యత పుట్టిందనమాట. ఇలా జరుగుతున్న సందర్భంలో ఒకరోజు దావీదుకు ఒక ఆలోచన వచ్చింది. సౌలు కుటుంబానికి, తన ప్రాణ స్నేహితుడైన యోనాతానికి, తన కుటుంబానికి ఏదైనా మేలు చేయాలని ఆలోచన వచ్చినప్పుడు ఆ కుటుంబంలో ఎవరన్నా ఉన్నారా అని ఎదురు చూసినప్పుడు ప్రియులరా అతనికి తెలిసింది ఏంటంటే మెఫీబోషెత్ అనే ఒకడున్నాడు. అతడు కుంటివాడు. దావీదు ఇంట్లోకి ఎవరు రాకూడదు చెప్పాలి? ఎవరు రాకూడదు? కుంటివాళ్ళు రాకూడదు, గుడ్డివాళ్ళు రాకూడదండి. అలాంటి ఒక సామెత పుట్టింది. గుడ్డివాళ్ళను, కుంటివాళ్ళని అంత అసహ్యం ఆయనకి. ఎందుకంటే ఆ గుడ్డివాళ్ళు నన్ను ఎదిరిస్తారా, కుంటివాళ్ళు నన్ను అంటారా అని కోపంతో వాళ్ళని లేకుండా చేశాడు. వాళ్ళంటేనే అసహ్యం దావీదుకి. కానీ సౌలు కుటుంబాన్ని కనికరించేటప్పుడు, యోనాతానుతో తను చేసిన నిబంధన స్థిరపరచుకునే సందర్భం వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని సీబా అనే వ్యక్తిని అడిగినప్పుడు ఒకడున్నాడయ్యా, మెఫీబోషెత్ అనేవాడు ఒకడున్నాడు. అతడు కుంటివాడు రాకూడదు కదా. తన యుగోని, తన సామెతల్ని, తన అహంకారాన్ని, తన అసహించుకునే విషయాలన్నిటిని పక్కన పెట్టి మెఫీబోషెత్ మీద దయ చూపించి తన ఇంటిలోనికి అతన్ని తీసుకొచ్చాడు. చెప్పండి కూడా అందరూ గట్టిగా హల్లెలూయా. ఆ మాటని కోడ్ చేసి ప్రార్థన చేస్తున్నాడండి ఈ గుడ్డివాడు. దావీదు ఆ రోజు మెఫీబోషెత్ మీద దయ చూపించాడు కదా. గుడ్డివాడు, కుంటివాళ్ళు అని తిరస్కరించకుండా, కుంటివాడు కదా అతని ఇంట్లో చేర్చుకోకూడదని తిరస్కరించకుండా, తృణీకరించకుండా ఆ రోజు దావీదు తన మనస్సును మార్చుకుని దయ చూపించాడు కదా. కరుణను బట్టి కదా మెఫీబోషెతు దావీదు ఇంట్లో నివసించగలిగాడు. దావీదు బల్ల దగ్గర కూర్చొని భోంచేయగలిగాడు. దావీదు కరుణ చూపించాడు కదా. నీవు దావీదు కుమారుడివి, నన్ను కరుణించు. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా. హల్లెలూయా. యేసయ్య, వెళుతున్న యేసయ్య, దావీదు కుమారుడు అంటే నిలబడి దగ్గరికి రమ్మని, ఏమి కావాలని అడిగి, కంటి చూపు కావాలి, నిన్ను చూచే నేత్రములు నాకు కావాలి, నా కన్నులు వెలగాలి, ప్రకాశించాలని కోరుకుంటే యేసయ్య అతను ముట్టి బాగు చేశాడు. ఎప్పుడైతే స్వస్థత పొందాడో, స్వస్థత పొంది తన చోటు మారింది, తన వృత్తి మారింది, తన స్థితి మారింది, తన బ్రతికే మారిపోయింది. చప్పట్లు కొడదాం అందరూ గట్టి. దేవుని నువ్వు ప్రేమిస్తే దయను పొందుకుంటావు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. దేవుని ప్రేమిస్తే ఆయన కనికరాన్ని పొందుకుంటావు. యోనాతాను దావీదును ప్రేమించాడు. సో ఆ కుటుంబానికి కనికరం అనుగ్రహించబడింది. నీవు దేవుని ప్రేమించగలిగితే నీ కుటుంబంలో, నీ వంశంలో, ఫ్యూచర్లో ఎక్కడో నీ పిల్లలు ఏదో విషయంలో పొరబడి, ఎక్కడో నీ పిల్లలు నష్టపోయి, ఏదో ఒక విషయంలో నీ బిడ్డలు ఇబ్బందులు పాలైనప్పుడు దేవుడు నీతిని మాట్లాడకుండా తన కరుణతో అక్కున చేర్చుకుని దయ చూపించి, వాత్సల్యతను చూపించి, నీతిని బట్టి చూస్తే శిక్షించాలి, నీతిని బట్టి తీర్పు తీరిస్తే శిక్షకు పాలవుతారు, శిక్షను పొందవలసి ఉంటుంది. కానీ నీవు ఆయన ప్రేమించవు కనుక నీ ప్రేమను బట్టి దేవుడు వాళ్ళ ఎడల జాలి చూపిస్తాడు. ఆమేన్. ఇంతకన్నా ఇంకేముందండి మన కుటుంబానికి మనం ఇచ్చే ఆశీర్వాదం? ఇంతకన్నా ఏముంది చెప్పండి మన కుటుంబానికి మనం ఇవ్వాల్సింది? దేవుని ప్రేమించి చూడండి. మీ కుటుంబం, మీ పిల్లలు ప్రపంచంలో ఎక్కడున్నా దేవుని దయకు పాత్రలుగా మార్చబడుతూనే ఉంటారు. దేవుని కనికరానికి పాత్రలుగా మార్చబడుతూనే ఉంటారు. దేవుని కనికరానికి పాత్రలుగా మార్చబడుతూనే ఉంటారు. బైబిల్ సెలవిస్తుంది, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారికి 1000 తరముల వరకు కరుణ చూపిస్తాను.